బండి సంజయ్ కొడుకు ఉదంతంలో 2 కీలకమైన పరిణామం. అతనికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఈవెన్ సుప్రీంకోర్టుకి వెళ్ళినా అదే చేస్తుంది, ఇవ్వదు బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో. సేమ్ టైం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని చూసుకోవాల్సిన బాధ్యత బండి సంజయ్ తీసుకొచ్చి తన బిడ్డను అప్పచెప్పాల్సిన బాధ్యత బండి సంజయ్దే అంటూ రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడటం ఒక ఎత్తు. రెండో వైపున అమ్మాయి మైనర్ అన్నటువంటిది జిహెచ్ఎంసీ ఇచ్చినటువంటి బర్త్ సర్టిఫికెట్ ఆధారంగా తేలడం ఇంకొక ఎత్తు. మమ్మాయి పైన ఇట్లాంటి దుర్మార్గ ప్రచారాలు చేస్తున్నారు అన్నటువంటి విషయం. అతనితో సంబంధాలు తెగిపోయాక తీవ్ర మానసిక వ్యధ చెందింది మమ్మాయి అని చెప్పడం మరొక ఎత్తు. అంటే సంబంధాలుగానే ఉన్నాయి, అవి అత్యాచారం అనేటువంటి ఫోక్సో యాక్ట్ ప్రకారం అయితే అమ్మాయికి ఇష్టపడినా కూడా ఆటోమేటిక్గా క్రైమ్ కిందకి వస్తుంది. కాబట్టి ఇక తేలాల్సింది. ఇప్పుడు కోర్టులో వాదనల్లో ప్రధానంగా రైట్ చేసుకొచ్చింది ఏంటంటే రూల్ ప్రకారం ఫోరెన్సిక్తోనే చేయించాలి, అంటే ప్రభుత్వం తరపున చెక్ చేయించాలి వయసు. అది చేస్తారు. అది చేయాలంటే ముందు ప్రాథమికంగా ఈ ఆధారాలతో, అందులో మంత్రి కొడుకు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, భయపెడుతున్నాడు అన్నటువంటి పాయింట్ని కూడా వాళ్ళ తల్లి వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి బెయిల్ కూడా ఇప్పట్లో రాకపోవచ్చు, రేపో మాపో లొంగిపోక తప్పదు.